అత్తమ్మ టీవీలో ఈరోజు మ్యాంగో తురుము పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయలు 3, కారం 2 టేబుల్ స్పూన్లు, ఆవపిండి 2 టేబుల్ స్పూన్లు, మెంతిపిండి 1 టీ స్పూన్, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, నూనె 200 ml, వెల్లుల్లి రెబ్బలు 10, మినపప్పు, శనగపప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్ చొప్పున, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, మెంతులు. తయారీ విధానం చూద్దాం. ముందుగా మామిడికాయ తొక్క వలిచి గ్రేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా సన్నగా గ్రేట్ చేసుకొని ఒక డీప్గా ఉన్న బౌల్లో తీసుకొని పెట్టుకోండి. అందులో కారం వేయండి. తర్వాత మెంతి పొడి వేయండి. అందులో ఆవపిండి వేయండి. ఆవాలు గ్రైండ్ చేస్తే వచ్చిన పిండి, రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా కలియబెట్టాలి. పొడిగా ఉన్న స్పూన్ పెట్టి కలపండి. ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత నూనె వేసి బాగా కాగబెట్టాలి. నూనె బాగా కాగిన తర్వాత ఈ తాలింపు దినుసులు అన్నీ వేసి ఒకదాని తర్వాత ఒకటి బాగా ఫ్రై చేయాలి. నూనె కాస్త ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇది పచ్చడి కదా. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి వేస్తే బాగుంటాయి. ఆఖరిగా కరివేపాకు కూడా వేసి బాగా 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఈ పోపుని తీసుకుని తయారు చేసి మనం పక్కన పెట్టుకున్నాం కదా మ్యాంగో మిక్సర్, అందులో వేయండి. ఈ విధంగా పోపు వేగుతుంది. మొత్తం ఈ పోపు అంతా వేసి బాగా కలపాలి. నూనె కాస్త ఎక్కువ వేసుకుంటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇది 15 రోజుల వరకు ఎంతో టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంతో పచ్చడి సర్వ్ చేసుకొని తినొచ్చు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.